సాండూర్ పవర్ అప్పులు తీరాక వైఎస్ జగన్ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ ఒకటి. పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ పరిశ్రమలో నెలవై కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పార్క్ బెంగళూరులో ఉంది. వైఎస్ జగన్ ఇతర భాగస్వాములకు చెందిన క్లాసిక్ రియాలిటీ 2006 అక్టోబర్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ ను 180 కోట్ల రూపాయలకు టేక్ఓవర్ చేసింది. ఈ మొత్తంలో 20 కోట్లను కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేస్తే మిగిలిన 160 కోట్ల రూపాయలను రుణాల రూపంలో సేకరించారు. పనిచేస్తున్న దశలో ఏటా 26 కోట్ల రెవెన్యూని కంపెనీని ఈక్విటీ లీవరేజ్ డీల్లో టేక్ఓవర్ చేయడంతో స్వల్ప వ్యవధిలోనే దానిపై కూడా ఆదాయం రావడం మొదలైంది. కామర్స్ యాక్ట్ మంత్రి పేరిట ఉన్న ఈ పారిశ్రామిక మౌలిక సదుపాయాల పార్కులో ఇప్పుడు ఒరాకిల్ తో సహా పెద్ద ఎత్తున ఐటీ ఇతర సంస్థలు కొలువుదీరాయి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అలా రేపటికి ముందడుగుగా తెలుగువారి మనస్సాక్షిగా సాక్షిని నిలబెడుతూనే సొంత జిల్లాలో ఏదో ఒక ఫ్యాక్టరీ స్థాపించాలని ఆలోచన చేశారు వైఎస్ జగన్. సున్నప్రాయ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న 2 దశాబ్దాలుగా జిల్లాలో ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాని విషయాన్ని జగన్ గమనించారు. ఆ వెంటనే భారతీ సిమెంట్స్ కు బీజం పడింది. కడప జిల్లాలో ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ అవి 1980లోనే ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు. ఈ విషయాన్ని గమనించిన జగన్ అప్పటికే రిజిస్టర్ అయి ఉన్న రఘురామ్ సిమెంట్స్ ను టేక్ఓవర్ చేశారు. అది అప్పటి తెలుగుదేశం నేత సి రామచంద్రకు చెందిన కంపెనీ. ఆ కంపెనీ టేక్ఓవర్ తర్వాత 487 ఎకరాల భూమిని కొన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు లేనిపోని గగ్గోలు చేసినా వెరవలేదు. మైనింగ్ లీజ్ అడ్డుకోబోయినా వెనకడుగు వేయలేదు. 2 సార్లు టెండర్లు వేసి ఎకరాకు ₹1,00,000 చెల్లించి మరీ కొనుగోలు చేశారు. గనుల లీజు పూర్తయి 2 ఏళ్లు తిరిగేసరికల్లా ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చాయి. బిగ్ ఇండస్ట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ ఫండ్స్. దీనికి ముందు ఫండ్స్ రిక్వైర్మెంట్ చూసుకుని నేను ఫండ్స్ ఆర్ ఓకే దెన్ ఎస్టాబ్లిష్ ఫర్ ది లైమ్ స్టోన్ ఏరియా అనమాట, మైనింగ్ ఏరియా, మైనింగ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ది ప్లాంట్. ప్రాజెక్టు పనులు కొలిక్కి వస్తున్న సమయంలో జగన్ సన్నిహితులైన దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ముందుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించారు. ఇండియా, దాల్మియా సిమెంట్ కంపెనీలు అప్పటికే చెన్నై, బెంగళూరులో మార్కెట్ లీడర్స్ కావడంతో అక్కడికి వేరే సంస్థ రాకుండా చూసుకునే వ్యూహంలో భాగంగా విడతల వారి పెట్టుబడులు పెట్టారు. మొత్తానికి ఫ్యాక్టరీ పూర్తయింది. 2009 సెప్టెంబర్లో ఉత్పత్తి మొదలైంది. ఏడాదికి 25 లక్షల టన్నుల సామర్థ్యం. ఏడాదిలోపే మరో యూనిట్ కూడా ఉత్పత్తి ఆరంభించింది. మొత్తం సామర్థ్యం 50 లక్షల టన్నులకు చేరుకుంది. అలా జగన్ విజయాల ఖాతాలో సాండూర్, సాక్షితో పాటు భారతీ సిమెంట్స్ కూడా చేరింది. అహర్నిశలు శ్రమించి సిమెంట్ కంపెనీ ఉత్పత్తి దశకు తీసుకురావడం ఓ ఎత్తైతే, అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆకర్షించేలా బ్రాండ్ సృష్టించడం ఇక్కడ మరో ఎత్తు. వైఎస్ జగన్ విజయ రహస్యం కూడా అదే. బహుశా ఈ రాష్ట్రంలో ఆధిపత్యం చలాయిస్తున్న మీడియాకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి కానట్లయితే కథ మరోలా ఉండేది. పారిశ్రామికవేత్తగా ఆయన విజయగాథ జాతీయ స్థాయిలో సైతం మారుమోగిపోయేది. 3 సంస్థలు స్థాపించిన ప్రతిదానికి ఒక బ్రాండ్ సృష్టించడం, అన్నింటినీ విజయ తీరాలకు చేర్చడం అంటే ఈ రోజుల్లో ఇంత పోటీ ప్రపంచంలో మాటలు కాదు. పెట్టుబడుల రంగంలో కాకలు తీరిన నిమ్మగడ్డ ప్రసాద్, ఇండియా సిమెంట్స్ వంటి ఇన్వెస్టర్స్ ను ఆకర్షించడం అంటే సామాన్యం కాదు. అన్నింటినీ సాధించారు జగన్. అంతేకాదు తన విజయాల ఫలాలను ఇన్వెస్టర్లకు అందించారు. చివరకు తనకు భూమిని విక్రయించిన రైతులకు సాక్షితో తెలుగునాట సరికొత్త వార్తా ప్రపంచాన్ని పరిచయం చేసిన జగన్ సిమెంట్ విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకున్నారు.
రోబోటిక్ క్వాలిటీ, జర్మన్ టెక్నాలజీతో రాజీ లేని ఉత్పత్తిని అందించడంతో బ్రాండ్ విలువ తారస్థాయికి చేర్చారు. ఫ్రాన్స్ కు చెందిన వీకా సంస్థ ఇందులో 51% వాటా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఆ వాటాల విక్రయంలో తోటి వాటాదారులకు ఎక్కువ అవకాశం ఇచ్చారు జగన్. దాంతో ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ కూడా భారీగా లాభపడ్డారు. కొంత లాభం తనకు రావడంతో భూమి విక్రయించిన రైతులకు ఎకరాకు 2 లక్షల రూపాయల చొప్పున అదనంగా చెల్లించిన జగన్ వారిని కూడా తన విజయంలో భాగస్వాములు చేశారు. ఆ మనస్తత్వం వల్లే జగన్ ను జనం గుండెల్లో పెట్టుకున్నది. బ్రాండ్ జగన్ అంటే అసలు అర్థం అదే. ఒక పారిశ్రామికవేత్తగా వైఎస్ జగన్ సాధించిన విజయాలు బిజినెస్ స్కూల్స్ లో పాఠాలయ్యాయి. తండ్రి మరణంతో ఏర్పడిన అనుకోని పరిస్థితులు జగన్ ను పూర్తిగా ప్రజా జీవితం వైపు నడిపించాయి. ప్రజలకిచ్చిన మాట కోసం జగన్ చేసిన ఓదార్పు యాత్ర ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానమైంది. పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా జగన్ ఏర్పాటు చేసిన పార్టీ రికార్డు విజయాలు నమోదు చేసింది. పారిశ్రామికమైన, రాజకీయమైన రంగం ఏదైనా సరే అతను అడుగు పెడితే అదొక బ్రాండ్.